అందరికీ నమస్కారం. ఈరోజు మనం హిందూ మతంలో ఎక్కడ చూసినా కూడా పాశ్చాత్య గుణాలు ఆ లక్షణాలు బాగా వచ్చేసాయి. చాలామంది డేటింగ్లని మొదలుపెట్టారు. చాలామంది ప్రేమతో మొదలైన వాళ్ళ జీవితాన్ని మరి అనేక గొడవల వల్ల ఘర్షణల వల్ల వాళ్ళందరూ కూడా విడిపోవటాలు ఎన్నో జరుగుతున్నాయి. తీరా వాళ్ళు డేటింగ్ అయినా కూడా అందులో బాగా కలిసి ఉండి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఆఖరికి విడిపోయే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? మన దగ్గర ఎంతోమంది క్లయింట్స్ వస్తుంటారండి జాతకాలకి. అందులో ఒక వ్యక్తి ఏమంటాడంటే తన భార్యని నలుగురి మధ్యలో చులకనగా ఒక్క మాట చెప్పాడండి. ఆ చులకనగా ఒక మాట ఆమె అలవాటు గురించి, ఆమె మేనరిజం గురించి ఒక జోక్ వేశాడండి. ఫ్రెండ్స్ అందరూ నవ్వారండి. ఆ అమ్మాయికి చాలా హర్ట్ అయిపోయిందండి. కేవలం 2 నెలలు కూడా కాలేదు పెళ్ళయ్యి. ఆ ఒక్క మాటకి ఆ అమ్మాయి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందండి. ఈరోజు ఆన్లైన్ పనులు కానీ, ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, 12 గంటలైనటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానివ్వండి, ఎంతోమంది కష్టపడుతున్నారు. అనేక రంగాలండి. 1, 2 ఏమిటండి, సోషల్ మీడియా ఏంటండి, అసలు ఎలా పనిచేస్తుంది ప్రపంచమంతా కూడా. అలాగే ఎన్నో యానిమేషన్స్ కానివ్వండి, ఎన్నో రకాలైనటువంటి మన సోషల్ మీడియాలో దీంట్లో వెబ్సైట్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, అన్నిట్లో కూడా రాత్రి పగలు పనిచేస్తారు. ఏమండి మాకు అమెరికా క్లయింట్స్ వచ్చారండి, మాకు రాత్రంతా పని చేయాలి, మేము ఉదయం అంతా పడుకుంటాం. మరి వీళ్ళ కుటుంబాలలో ఏం జరిగిందంటే భార్యాభర్తల మధ్య అనేక విభేదాలు వచ్చాయండి. భార్యాభర్తల మధ్య కలయిక తగ్గిపోయిందండి. ఏ టైంలో పడితే ఆ టైంలో భార్యాభర్తల మధ్య కలయిక కోసం గొడవలు పడి, ఏ సమయంలో పడితే ఆ సమయంలో మేము అలా ఉండలేమని అమ్మాయిలు గొడవలు పడి, అలాగే వాళ్ళకి భార్యకి రాత్రిలో ఏదైతే సుఖంగా సంతోషంగా చక్కటి శయన మందిరంలో ఉండాల్సిన భార్యాభర్తలు ఉద్యోగాల మీద పడిపోయి ఎంతోమంది విడిపోయారండి. ఎంతోమంది గొడవలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ యొక్క లాక్డౌన్లో కానివ్వండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నప్పుడు భార్యాభర్తల మధ్య ఒకరు ఎన్నింటికి లేస్తున్నారు, ఎన్నింటికి పళ్ళు దొమ్ముకుంటున్నారు, ఎన్నింటికి స్నానం చేస్తున్నారు, వాళ్ళు వేసుకునే బట్టలు ఏమిటి, వాళ్ళు తినే తిండి ఏమిటి, వాళ్ళు మాట్లాడే మాటలు ఏమిటి, వాళ్ళు చూసే సినిమాలు ఏమిటి, వాళ్ళ యొక్క మాటలు తీరు, ఇవన్నీ కూడా అనేక గొడవలకు కారణమైపోయాయండి. అలాగే ఒక గ్యాప్ లేకుండా పొద్దున వెళ్ళామా, బాగా కష్టపడ్డామా, రాత్రి వచ్చామా, కాస్త హాయిగా ఫ్రెష్ అయ్యామా, తిన్నామా, భార్యాభర్తలు చక్కటి కబుర్లతో కాపురం చేశామా, పిల్ల జల్లలతో బాగున్నామా, ఇది పోయిందండి. ఇప్పుడంతా బీభత్సమైనటువంటి పరిస్థితి. ఈరోజు నా దగ్గర ఒక అమ్మాయి అబ్బాయి వచ్చి మేము ఎన్ని రోజులైందో కలుసుకొని రాత్రి డ్యూటీ వచ్చి నేను అమ్మాయిని డిస్టర్బ్ చేస్తే అమ్మాయి అస్సలు కుదరదండి, రాత్రి అంతా పొద్దున్న చేసి నువ్వు ఏమిటి ఇది చేస్తున్నావు అని ఆమె సమయం కుదరక అబ్బాయి, ఇవన్నీ కాకుండా పిల్లల మధ్యలో వాళ్ళు నలిగిపోతున్నారండి. వాళ్ళ చదువుల మీద, వాళ్ళ భవిష్యత్తు మీద మనం చాలా కూడా ఫోకస్ చేయలేకపోతున్నామని చెప్పి అనేక సందర్భాలలో ఈ గొడవలు జరుగుతున్నాయి. వీటికి నేను ఎన్నో కౌన్సిలింగ్ చేస్తున్నాను. ఎంతోమంది భార్యాభర్తలు నా దగ్గరికి గొడవకి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో మా దగ్గర కలుస్తారు. వాళ్ళకి చక్కటి జాతక పరంగా ఏ విధంగా కలిసింది, కలుస్తుందా, కలవదా, వీళ్ళు ఉంటారా, ఉండరా, ఓకే ఈరోజు గొడవ అయింది మేము సర్దుకుంటాం, మళ్ళీ ఇంకేమైనా గొడవ అయితే మళ్ళీ మీటింగ్, ఇలా ఎన్ని మీటింగులు పెడతారండి పేరెంట్స్ కూడా. కాబట్టి వీటికి చక్కటి పరిష్కారం కోసం మీరు నన్ను కన్సల్ట్ చేయండి. మీ జాతకాలు రెడీ చేసేస్తే మీ గొడవలు ఎక్కడో మొదలవుతున్నాయి, మనం ఏ విధంగా ప్రవర్తిస్తే మన కుటుంబం బాగుంటుంది, ఈ కొన్ని రోజులు మనం సెట్ చేసుకుంటే భవిష్యత్తు ఎంత బంగారంగా అద్భుతంగా కనిపిస్తుందో నేను మీకు నిరూపించి చూపిస్తాను. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. నమస్కారం, మీ గోపాలయ్య గారు.